డబ్బుల పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మొత్తం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే లక్ష్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, ఇందుకు సంబంధించిన పత్రాలను ఈసీకి సమర్పించామని ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డితో పాటు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో గచ్చిబౌలి డివిజన్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారు నిన్న మధ్యాహ్నం 10 లక్షల రూపాయలు పోలీస్ రైడింగ్ లో దొరకటం, దానిలో చేవెళ్ల పార్లమెంటరీ పూర్తి సమాచారం దొరకటం, 16 కోట్ల రూపాయలు ఒక చేవెళ్ల అసెంబ్లీకి ఖర్చు పెట్టాలని రాసి ఉంటాం. టోటల్ చేవెళ్ల పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఖర్చులు ఎస్టిమేషన్లు వేసి 70 కోట్ల రూపాయల ఖర్చులు చూపించి ఆధారాలతో దొరికినటువంటి విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఎలక్షన్ కమిషనర్ గారికి ఆ కంప్లైంట్లన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 800 కోట్ల రూపాయలు డిక్లేర్ చేసి పార్లమెంట్ ఎలక్షన్లో ఎంత దుబారాగా ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపస్యం చేసే విధంగా ప్రవర్తించిన తీరు ఈరోజు పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వారు చేసినటువంటి తప్పుని టీఆర్ఎస్ పార్టీ మీద, ఇతర నాయకుల మీద కూడా దొంగ అన్నట్టుగా ప్రవర్తించిన తీరు చూస్తే బాధాకరంగా ఉంది. ఎలక్షన్ కమిషనర్ గారిని వీటన్నిటి మీద కూడా ప్రత్యేక ఎంక్వైరీ చేసి సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి కమిషనర్ గారిని కోరటం జరిగింది. నిన్న విశ్వేశ్వరరెడ్డి గారి సొంత బంధువు అయిన సందీప్ రెడ్డి గారు ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ గచ్చిబౌలి డివిజన్లో పోలీస్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జరుపుతున్న పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో అడ్డంగా దొరకడం జరిగింది. దాంట్లో వాళ్ళు వెతుకుతున్న క్రమంలో వాళ్ళ దగ్గర మెటీరియల్ దొరకడం, అది మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదని మీ మీడియా ముందు చెప్పారు. ఆయన పక్కనున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ గారు విశ్వేశ్వరరెడ్డికి చెందిన మనిషి దగ్గర 10 లక్షలు దొరికితే మీరు 10 కోట్లను ప్రచారం చేస్తున్నారని ఆయనే ఒప్పుకోవడం జరిగింది. సో ఆయనే 10 లక్షలు దొరికిన వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ మనిషి దగ్గర 10 లక్షలు, దాంట్లో క్లియర్గా వివరాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి గారు ద్వారా 70 కోట్ల రూపాయలు పంచాలనే ప్రయత్నం చేశారు. దాంట్లో 15 కోట్లు ముట్టినట్టుగా టిక్కులు పెట్టి అందరికీ కూడా మీడియా పత్రాల ద్వారా మనకు తెలియజేయడం